గుణ నిజస్వరూపం తెలిసేలా చేసిన మీనా, పోలీస్ స్టేషన్లో ఉన్న బాలుని విడిపించి క్షమాపణలు చెప్పిన శివ. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక మీనా అయితే ఇక బాలుతోటి ప్రభావతితోటి మాట్లాడుతూ ఉంటుంది. శృతికి వచ్చినటువంటి ప్యాకేజ్ ఓపెన్ చేయొద్దంటే నువ్వు నాకు చెప్పేదేంటే నాకు తెలీదా అని చెప్పని అంటూ ఇక ఓపెన్ చేస్తుంది. వచ్చినటువంటి పార్సల్ని హెడ్ ఫోన్ తలకు పెట్టుకుని ఉండేసరికి శృతి వచ్చి గొడవ పడుతుంది. మీకు ఆ మాత్రం బుద్ధి లేదా? మీకు సంబంధించని వస్తువుల్ని మీరు ఓపెన్ చేయకూడదని తెలీదా? చెప్పు రవి మీ అమ్మకి అని చెప్పేసి చెప్పి సారీ ఆంటీ ఇలా మాట్లాడినందుకు ఏమనుకోకండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ప్రభావతి మీనా దగ్గరికి వచ్చి ఏమే నీ కళ్ళు చల్లబడ్డాయా? నీకు సంతోషంగా ఉందా? ఇదే కదా నువ్వు కోరుకుంది, అది తిట్టిపోయింది అని చెప్పేసి అంటూ ఉంటుంది. నేనేం చేశాను? అన్నిటికీ నన్నంటారు అంటుంది మీనా. ఇక రవిని పిలిచి ఏరా నువ్వు కూడా బాలుగాడికిలాగా పెళ్ళం చేతిలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అది నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, అసలు మీ అమ్మను పట్టుకుని నన్ను మాట్లాడుతుంటే ఏమీ అనకుండా బుద్ధ విగ్రహంలో చూస్తూ ఉంటావేంట్రా అని అంటుంది. ఇక ఆ మాటలు విని మీనా బాధపడుతుంది. ఎన్నిటికీ నన్నే అంటుంది ఈవిడ అని చెప్పేసి రవి వచ్చి వదిన అమ్మ అన్న మాటలు పట్టించుకోకు అంటే ఆవిడ అనకుండా ఉంటే బాధపడాలి, అంటే బాధపడాల్సింది ఏముంది, వదిలేసే రవి అని చెప్పని అంటుంది. ఈలోపు ఇక్కడేమో శివ ఎగ్జామ్స్ గురించి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మీనా. ఎందుకంటే ప్రిన్సిపల్ డీబార్ చేశారు కాబట్టి, అదే ప్రిన్సిపల్ ఇక శివ ఎగ్జామ్స్ రాయకూడదని చెప్పాడు కాబట్టి, దాంతో ఇక ఇద్దరూ కలిసి చాలా పెద్ద ప్లాన్ వేస్తారు. అలా వేసి మొత్తానికి ఇక కాలేజీకి వెళ్తారు. కాలేజీలోనేమో ప్రిన్సిపల్ని కలవడం కుదరదు అని ప్యూన్ చెప్తాడు. ఆయన తన కూతురి గురించి బాధపడుతూ ఉన్నారని, తన కూతురి భర్త తాగుబోతాడని, అందుకోసమనే తన కూతురు భర్తని వదిలేసి తన ఇంటికి వచ్చి కూర్చుందని, అందుకే తను ఇప్పటికీ బాధపడుతున్నాడని చెప్పడంతో ఇక వెంటనే ఆ బాలు అయితే సరే ఏం చేయాలో నాకు అర్థమైంది ఆయన కలవడానికి అనేసి ఇక రాత్రికి అందరూ పడుకున్న తర్వాత మందు బాటిల్ తీసి చూపిస్తాడు మీనాకి. ఇదేంటిది అని చెప్పని అంటే ఏంటేంటి ఇదిగో ఈ బాటిల్ తోటే రేపు నేను మాయ చేయబోతున్నానని చెప్పి ఇక ఉదయాన్నే ప్రిన్సిపల్ ఇంటి దగ్గరికి వెళ్ళి వీరంగం వేస్తారు. ఇద్దరు కలిసి నాటకం ఆడతారు. నాటకం ఆడడంతో ఇక అతనైతే లోపు శివని రమ్మని చెప్పి మీనా చెప్పడం, శివ అక్కడికి రావడం. సార్ ఆయనేమో బావ సార్, ఆయన కొంచెం తాగుబోతాడు సార్, ఏమనుకోకండి సార్ అంటూ ఉంటే, అసలు మీరు వాడి బ్యాగ్లో ఎందుకు మందు బాటిల్ పెట్టినట్టు అని అనగానే శివ ఏంటి ఈ పెద్ద మనిషి నా బ్యాగ్లో బాటిల్ పెట్టింది అని చెప్పని అంటాడు. అవునయ్యా శివ, నేను అపార్థం చేసుకున్నాను, అందుకే నిన్ను ఎగ్జామ్స్ రాయకూడదు అన్నాను. నువ్వు ఇక ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, నీ చెయ్యి కూడా వేరకొట్టింది నేనే అంట కదా అని అంటే అవును సార్ అని అంటాడు. దాంతో ఇక ప్రిన్సిపల్ అయితే నువ్వు కాలేజ్కి వచ్చేసి ఎగ్జామ్స్ రాసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక అయిపోయిన తర్వాత ఏంటక్క ఇదంతా, ఈ మనిషి ఎప్పుడు పరువు తీస్తూనే ఉంటాడా అంటూ ఉండగానే ఇలా పోలీసులు వచ్చి బాలుని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయేసరికి అబ్బా ఇప్పటికీ ఈయన గారికి కరెక్ట్గా జరిగింది అని చెప్పేసి అంటే ఏంట్రా జరిగేది, ఇదంతా నాటకం, మీ ప్రిన్సిపల్ సారు నిన్ను ఎగ్జామ్స్ రాయనివ్వద్దు అన్నారని చెప్పి ఆ మందు బాటిల్ తనే పెట్టానని చెప్పి నేరం తన మీద వేసుకున్నాడు. ఇప్పుడు చూడు జైలుకు వెళ్ళాడు. ఇప్పుడు మీ ప్రిన్సిపల్ సార్ నిన్ను ఎగ్జామ్స్ రాయమన్నారు కదా, అలా రాయమని చెప్పాలని చెప్పి ఇంత నాటకం ఆడాడు అని చెప్పానంటే అవునా అక్క, బావా నా గురించి ఎంత చేశాడా అంటే ఆ రోజు నీ చెయ్యి విరక్కొట్టింది కూడా నువ్వేదో తప్పు చేసావట, ఆ తప్పు మీ బావకు తెలిసింది, దాని గురించి అనే తప్ప కావాలని కాదట, ఆ తప్పు ఏంటో చెప్పమంటే చెప్పట్లేదు అని చెప్పని అంటూ ఉంటే ఇకప్పుడు శివ అయితే అవును నేను చేసిన తప్పు ఏంటో బావకి తెలిసి ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక ఈలోపు ఆ గుణగాడు ఎక్కడున్నాడరా అని అంటే గుణ కనిపించట్లేదక్క, ఏమాడో తెలియట్లేదు అంటూ ఉంటాడు శివ. ఎందుకు కనపడతాడరా, వాడే కదా నీ బ్యాగ్లో ఆ మందు బాటిల్ పెట్టింది, అలా పెట్టడం వల్ల నువ్వు ఎగ్జామ్స్ రాయడానికి కుదరదు, ఎప్పుడు వాడి దగ్గర కుక్కిన పెన్లా పడుంటావు, దాంతోపాటు నీ జీవితం నాశనం అయిపోవడం చూసి నేను ఏడుస్తాను, మీ బావకి కోపం వచ్చి వాడి మీద గొడవకి వెళ్తాడు, అప్పుడు మీ బావను జైల్లో పెట్టించాలి, ఇది వాడి ప్లాన్, వాడిని తక్కువ అంచనా వేయకు అని అంటే అదేంటక్క అలా అంటావు, గుణ చాలా మంచివాడు అనగానే అవునరా వాడి మంచితనం నీకేం తెలుసు, వాడి గురించి నాకు తెలుసు అని చెప్పని అంటూ ఇక ఒక్కొక్కటిగా గుణ చేసినటువంటి పనులన్నిటి గురించి చెప్తుంది మీనా. అవునా ఇన్ని చేశాడా అక్క, నాకు అసలు కనీసం తెలియని కూడా తెలియలేదక్క
అని అంటూ ఉంటే, అందుకేరా నీకు చెప్తుంది, వాడు మంచివాడు కాదు, వాడి గురించి అస్సలు నువ్వు పాజిటివ్గా అనుకోకు, ముందు మీ బావని విడిపించాలి అని చెప్పని అంటే, సరే అక్క, దానికి ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి శివ తనకు తెలిసిన వాళ్ళని, మీనా తనకు తెలిసిన వాళ్ళని అందరితో మాట్లాడుతుంది. ఇక ఆఖరికి ఇద్దరు కలిసి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి ప్రిన్సిపల్ కాళ్ళ మీద పడి, మా బావను విడిపించండి సార్, తప్పైపోయింది అని చెప్పని అంటే, సరే అయితే అని ఇక పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి అతన్ని విడిచిపెట్టండి అని చెప్పి చెప్తారు. సరే సార్ అని చెప్పి ఇక తనైతే బాలుని విడిచిపెడుతుంది ఎస్ఐ. దాంతో శివ మీనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి బాలుని తీసుకుని ఇంటికి వస్తారు. అలా ఇంటికి వచ్చిన తర్వాత బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత బాలు శివతోటి, ఎగ్జామ్స్ జాగ్రత్తగా రాయి, మీ అమ్మ ఆశలన్నీ నీ మీదే పెట్టుకుంది, నువ్వు శుభ్రంగా చదివి ప్రయోజకుడివైతే ఆవిడ ఇకపై అక్కడ నిలబడి పూలమ్మాల్సిన పనుండదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే చోట కదలకుండా నిలబడి అమ్మడం అంటే మామూలు విషయం అనుకుంటున్నావా? ఎంత చెట్టుకు అంత గాలి. మీరు చేసే వ్యాపారం చాలా చిన్నది, అందుకే వచ్చే ఆదాయం తక్కువే. గోల్డ్ షాప్స్లో, ఇంకా పెద్ద పెద్ద షాప్స్లో వాళ్ళు కూడా అలాగే నిలబడి ఉంటారు, కానీ వాళ్ళకు వచ్చే జీతాలు ఎక్కువ. ఎందుకంటే వ్యాపారాన్ని బట్టే రాబడి ఉంటుంది. చేసే చిన్న వ్యాపారం మీదే మిమ్మల్ని అందరినీ బ్రతికించుకొచ్చింది ఆవిడ. మరి అలాంటప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత బాధ్యతగా ఉండాలి అని చెప్పి బాలు అనేసరికి, అవును బావా, నేనే తప్పు చేశాను, నా తప్పు నేను తెలుసుకున్నాను, నన్ను క్షమించు బావా, ఇంకెప్పుడు నేను ఇలా చేయను అని అంటూ మీకు ఒక విషయం చెప్పాలి అంటాడు. ఏంటి అనగానే, అది ఎలా చెప్పాలో తెలియట్లేదు అంటూ ఉంటే, ఏంటో చెప్పరా అని అనగానే, చాలా థ్యాంక్స్ బావా, నా లైఫ్ని నిలబెట్టారు, నేను దీన్ని ఖచ్చితంగా ఉపయోగించుకుంటాను. అయితే నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం రోహిణి గురించి అని అంటాడు. ఏంటి, మా పార్లర్ అమ్మ గురించా ఏంటి అనగానే, గుణ దగ్గర రోహిణి డబ్బు అప్పు తీసుకుంది, దానికోసం అని చెప్పి తను ఏదో ఫేవర్ అడిగాడు, ఆ ఫేవర్ చేయటానికి తను ఒప్పుకుంది, మరి అదేంటి అనేది నాకు తెలీదు, కానీ బాలు ఫోన్లో అని మాత్రం మాట్లాడారు, అది ఏంటి అనేది నాకు అర్థం కాలేదు అని అంటే, ఓహో, అయితే నా ఫోన్లో ఉన్న వీడియో డిలీట్ అవడానికి కారణం రోహిణి అన్నమాట. రోహిణికి ఇచ్చినటువంటి అప్పుకి బదులుగా ఆ వీడియో డిలీట్ చేయించుంటాడు అని చెప్పని అనుకుంటాడు బాలు. అయితే ఎంత అప్పు తీసుకుందిరా అంటే, నాకు తెలిసిన లెక్కల ప్రకారం 4 లక్షలు, ఈ నెల వడ్డీ కొట్టేసేయి, 4 లక్షలకి వడ్డీ కట్టదు అని చెప్పాడు, మరి దానికి గాను ఆవిడ ఏం ఫేవర్ చేసిందో నాకు తెలీదు అని అనగానే, ఇక రోహిణి గురించి పూర్తిగా అర్థమవుతుంది బాలుకి. రోహిణికి మలేషియాలో ఎవరూ లేరు, మన్నులో ఎవరూ లేరు, మొత్తం అంతా ఇక్కడే తనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అర్థం చేసుకున్నటువంటి బాలు ఇక మీనాతోటి, ఈ రోజు నుంచి ఆపరేషన్ రోహిణి స్టార్ట్ చేద్దాం, ఆపరేషన్ శివ అయిపోయింది కదా, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం అని అంటాడు. అలాగేనండి అని చెప్పి ఇక రోహిణిని ఫాలో అవటం మొదలు పెడతారు. అలా రోహిణిని ఫాలో అవుతున్నటువంటి బాలుకి మీనాకి ఇద్దరికి కూడా భయంకరమైన నిజం తెలుస్తుంది. అదేంటంటే, రోహిణి సుగుణమ్మ ఇంటికి రోజు వెళ్తోంది అని, సుగుణమ్మ వాళ్ళని రోహిణి తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది అని. ఇక అదంతా తెలుసుకుని అసలు రోహిణికి సుగుణమ్మ వాళ్ళకి ఏంటి సంబంధం అని చెప్పేసి బాలు మీనా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తారు. అలా చేసినటువంటి ఎంక్వైరీలో తన తల్లిని కొడుకుని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నానని చెప్పిందని హౌస్ ఓనర్ ద్వారా తెలుసుకుంటారు. ఇక అది తెలుసుకున్న తర్వాత విషయం అర్థమవుతుంది. ఇక వాళ్ళు వెంటనే, ఇలా కాదు, ఖచ్చితంగా రోహిణి వెనక ఏదో కథ ఉంది, ఆ కథ మొత్తాన్ని బయటకు తీసుకురావాలనుకుంటారు. మరి రోహిణి బండారాన్ని బయట పెట్టడానికి, రోహిణికి సంబంధించిన నిజాలు తెలుసుకోవడానికి బాలు మీనా ఎలాంటి ప్లాన్స్ చేయబోతున్నారు, వాళ్ళు నిజం బయట పెట్టగలుగుతారా, ఏం జరుగుతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.